అంటే మీకు అర్థమయ్యే భాష చెప్పాలా? మీ బలిజోడు పార్టీ పెట్టి కష్టపడుతున్నాడు. పోయినసారి భీమవరం గాజువాక డబ్బులు ఖర్చు పెట్టలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీలో రావడానికి వీల్లేదని చెప్పి గాజువాకలో 100 కోట్లు, భీమవరం 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఆయన ఓడించినాయి. ఈ రోజు ఆయన పిఠాపురం నిలబడ్డాడు. పిఠాపురంలో కాపుల బలిజుల ఓట్లు 80,000 నుంచి 90,000 ఓట్లు ఉంటాయి. చాలా కసిగాను కక్షతో ఉంటారు. వాళ్ళు కొడతారు. మామూలు జనం కాదు అక్కడ ఉన్నోళ్ళు. అక్కడ ఎలాగోలా ఓడించాలి. దగ్గర 1,000 కోట్ల రూపాయలు కూడా అడిగి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికి బాధ్యత ఓడి పెట్టారంటే ఇప్పుడు మీకు ఎంపీకి నిలబడ్డ మిథున్ రెడ్డి గారు. ఆయన గారు ఇక్కడెక్కడో పీలే రత్నం తీసుకొచ్చి పొంగనూరు రత్నం తెచ్చి పిఠాపురంకి రెండు పాలు కలిసి చూసారా. పొంగనూరు తెచ్చి పిఠాపురంకి వేశారు. ఆయన మొత్తం పైన ఇన్ఛార్జ్ అంట. ఒక్కొక్క మండలం వంగా గీత చూస్తారంట, ఒక మండలం ఇంకోటి చూస్తారంట, ఒక మండలం ఒకటి చూస్తారంట. అంటే డబ్బు పెట్టి దౌర్జన్యం, అంటే రాయలసీమలో అలవాటు పడ్డారు కదా డబ్బు దౌర్జన్యంతో గెలవటం. డబ్బు పెట్టి దౌర్జన్యం చేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడగొడదామని అని చెప్పారు. అంటే మనలోంచి వచ్చిన ఒకడిని, సమాజాన్ని మంచి చేద్దామని వచ్చిన ఒకడిని డబ్బుతో, దుర్మార్గంతో, దౌర్జన్యంతో అక్కడ వాడిని నాశనం చేద్దాం, అసలు నాయకుడిని గెలవనీయకుండా చేసి ఆ పార్టీని కూకడ వేలతో సహా లేపేద్దామని చెప్పని ఒక భయంకరమైన దుర్మార్గం ఆలోచన చేస్తాంలో ప్రధాన పాత్ర మీ మిథున్ రెడ్డి. అలాంటి ఇక్కడ ఎంపీగా నిలబడ్డాడు. మీకు సాటి బలిజోలుగా సిగ్గు శరం అంటూ ఏమైనా ఉంటే వాడికి ఓట్లేదు. ఇక మీరు ఆలోచించుకోండి. ఇక నా నోటి నుంచి ఎక్కువ బూతులు వస్తాయి వద్దు. అంతవరకు చాలు. మనం బలిసిపోవడం పుట్టామనుకుంటే మన బలం ఏంటో చూపించాలా. ఒకప్పుడు ఈ రాజంపేట ఎంపీ సెగ్మెంట్ ఎవరిది? సాయి ప్రతాప్ ఎన్నిసార్లు గెలిచాడు ఇక్కడ? ఈ రాజంపేట ఎంపీ సెగ్మెంట్ మంది, మన బలిజోల్ది. మనం బలహీనంగా ఉండి మన చేతగాని తరం వల్ల అది ఇంకో చేతికి మళ్ళీ ఏదో రోజు మనం సాధించుకుంటాం. ఏం పర్వాలా. కాదు ఈరోజు బీజేపీ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ పార్టీ నేషనల్ పార్టీ, అందరికీ అవకాశాలు వస్తాయి. ఏం పర్వాలేదు, నష్టమేం లేదు. ముందు మా బీజేపీ పార్టీ నాయకత్వం మారనివ్వండి. రాబోయే రోజుల్లో మళ్ళీ మనకే అవకాశాలు వస్తాయి. రేపు అందరూ కలిసి ఒకే మాట మీద ఉండి మన రాజంపేట ఎంపీ సెగ్మెంట్ ని బలంగా బీజేపీ పార్టీ గెలిపించాలని చెప్పని కోరుకుంటున్నాను. ఈ మన కులస్తుల్నే డబ్బుతో ఎత్తబడితే ఏమైనా చేద్దామని చెప్పని అనుకుంటున్న వాళ్ళకి చెప్పుతో సమాధానం చెప్పేటట్టుగా మీ ప్రజలు నడుము బిగించాలని చెప్పని మిమ్మల్ని మరీ కోరుకుంటూ ఒకసారి ఆ కృష్ణదేవరాయల మహానుభావులు తలుచుకోండి. ఆ పెద్ద రాజులు, చక్రవర్తులు హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని ముస్లింస్ దండయాత్రల నుంచి దక్షిణ భారతదేశంలో హిందూ ధర్మాన్ని కాపాడిన, విజయనగర సామ్రాజ్యాన్ని నడిపిన జాతి ఈ బలిజ జాతి. అంతకంటే వాళ్ళకంటే రాక్షసులు ఏం కాదు ఇల్లే, అంతకంటే పెద్ద పోటుగాళ్ళు ఏం కాదు ఇల్లే. దానికే నిలబడ్డోళ్ళమ్మ. నిలబడి దక్షిణ భారతదేశానికి ఈరోజు గుళ్ళు గోపురాలు బతుకున్నాయంటే, ధర్మం బతుకుందంటే అది మనమే కారణం. దానికి మూలాల కారణం ఏంటంటే, మీరు మధుర మీనాక్షి అమ్మవారి గుడికి వెళ్ళండి. ఆ గుడి ముందు అమ్మవారి విగ్రహం ముందు తిరుమల నాయకర్ విగ్రహం ఉంటుంది. ఏ గుడికన్నా తమిళనాడు పెద్ద గుళ్ళకి నాయకర్ విగ్రహాలు ఉంటాయి. అమ్మవారి దేవతల ఎదురుగా విగ్రహాలు చెక్కుంటాయి. అడగండి వీళ్ళు ఎవరు అని. ఆ విగ్రహాల రూపంలో ఉన్న మనుషులు దండం పెట్టి నిలబడి ఉంటారు. ఎవరు వీళ్ళని అడగండి. వాడు నాయకర్ అని పేరు చెప్తాడు. నాయకర్లు అంటే మన వాళ్ళు, బలిజ నాయకర్, మన కులస్తులు. అర్థమైందా? ఆ జాతి నుంచి వచ్చాం. కొంచెం ఆ పౌరుషాన్ని కొంచెం మళ్ళీ గుర్తు తెచ్చుకొని కొంచెం ముందుకెళ్ళండి. రేపు రాబోయే ఎలక్షన్స్ లో మీ ఉనికిని కాపాడుకోండి.